రైతు సోదరులకు స్వాగతం. భారత వాతావరణ శాఖ ముఖ్యంగా రైతులకి కీలకమైన ఒక అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అనేక ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణలో వడగళ్ల వాన కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే ఆదిలాబాదు, నిజామాబాద్ ప్రాంతాల్లో నిన్న వడగళ్లతో వర్షం విరుచుకుపడింది. మామిడి తోటల్లో పిందెలన్నీ రాలి నేల మీద పడ్డాయి. ఇక మొక్కజొన్న అమ్ముకోవడానికి, ధాన్యం అమ్ముకోవడానికి మార్కెట్ యార్డులు తీసుకొచ్చిన రైతులు కూడా తీవ్రమైనగా నష్టపోయారు. రాబోయే 3 రోజుల్లో కూడా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉంది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశం ఉంది. ముఖ్యంగా హార్వెస్ట్ చేస్తున్న రైతులు ఆ హార్వెస్టింగ్ చేసిన పంట ఏదైతే ఉందో తడవకుండా చూసుకోండి. ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా ఉత్తరాంధ్రతో పాటు ఉభయ గోదావరి జిల్లాలు, గుంటూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం బులెటిన్ రిలీజ్ చేసింది. రాబోయే 3 రోజుల పాటు ఒకవైపు ఎండలతో పాటు మరొక వైపు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. అనేక ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. టెంపరేచర్స్ తక్కువే ఉండవు, 40 డిగ్రీలకు పైగానే నమోదవుతా ఉన్నాయి. ఒకవైపు వేడి, ఒకవైపు వడగాలులు కూడా వీచే అవకాశం ఉంది అని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తరాంధ్రలో 29 మండలాల్లో వడగాలు వీచే ప్రమాదం కూడా ఉంది. సాయంత్రానికి వర్షాలు పడే అవకాశం ఉంది. తెలంగాణలో అయితే వడగళ్ళు వాన పడే అవకాశం ఉంది. ముఖ్యంగా 2 రాష్ట్రాల తెలుగు రైతులు హార్వెస్ట్ చేసిన పంటలు, నూర్పిడి చేసిన పంటలు తడవకుండా జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా మిర్చి రైతు సోదరులు తడవకుండా కాపాడుకోవాలి. అసలుకే ధర లేదు, తడిస్తే ఇక తాళు ధర కూడా దక్కే అవకాశం లేదు. పొరపాటును కూడా మిర్చి పంట తడవకుండా చూసుకోండి. మీ ప్రాంతంలో వర్షపాతం ఏమైనా నమోదైందా లేదా అనే వివరాలు కామెంట్ చేయండి.